హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను పకోడీ చేయాలనుకుంటున్నాను. పిండి జల్లెడబడుతున్నాను, ఎందుకంటే పురుగులు లేకుండా పిండి ఉండలు లేకుండా ఉండటం కోసం పట్టాలి. ఇట్లా ఆనియన్లు పొడవుగా కట్ చేసుకుంటే మనం పిండిలో మంచి కలుపుకొని పకోడీ వేసినప్పుడు కూడా కొంచెం మంచిగా ఉంటాయి అన్నట్టు, చూడడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. సో ఇవ్వండి ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, నెక్స్ట్ శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మనం అన్నీ కూడా కలపాలా. కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసేసి మిక్స్ చేయాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. నేను కొంచెం పిండి తీసుకున్నాను, బయట పొయ్యి మీద కాబట్టి కొంచెం ఆయిలే తీసుకున్నాను, కొంచెం పిండి కాబట్టి. ఇలా వేసుకోవాలండి. ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎంతైనా గ్యాస్ మీద చేస్తూ ఉంటాం కానీ కాలాయండి ఎర్రగా. ఇక ఆనియన్స్ ఎక్కువ ఉండాలి, కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మనం ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ రుచే వేరండి. చూడండి ఎంత చక్కగా కాలిందో పకోడీ. వావ్, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి అండి. నేను ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేశాను. ఎంత క్రిస్పీగా ఉందో చూడండి, అసలు నోరు ఊరిపోతుందండి. చూడండి ఎంత బాగుందో పకోడీ, చాలా బాగుందండి. ఇలా వేడి వేడి పకోడీలు మీకోసమే అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? చూడండి ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో. కట్టెల పొయ్యి మీద చేశానండి. బాగున్నాయా? నచ్చితే మీరు లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసుకొని తిన్నాక అప్పుడు నా వీడియోని లైక్ చేయండి. పకోడీ తయారీ చూసారు కదండి. ఇప్పుడు మనం కాకరకాయ పులుసు చూద్దాము. నూనె ఇలా వేడెక్కిన తర్వాత నేను జీలకర్ర వేస్తున్నానండి. దీంట్లో ఆనియన్స్ వేయట్లేదు, చేదుగా ఉంటుంది కదా కాకరకాయ, ఫ్లేవర్ మారిపోతుంది, పులుసు కదా. సో కాకరకాయ ముక్కలు ఇలా పొడుగ్గా కోసేసి వీటిని ఫ్రై చేసేసి దీంట్లో పసుపు, అల్లం యాడ్ చేశానండి. చూడండి కలర్ ఈ విధంగా ఉంది. కొంచెంసేపు మూత పెట్టేశాను, ఒక 5 మినిట్స్. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కారము, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేశాను. చూడండి ఉప్పు. సో ఇలా ఫ్రై అవుతుంది. కొంచెం ముక్క కూడా మెత్తపడిన తర్వాత ఇప్పుడు చింతపండుని నానేసుకున్నామండి ఆల్రెడీ ఇంతకుముందే. సో ఆ చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసి ఉడికిచ్చేసిన తర్వాత ముక్క ఇంకా మెత్తబడిపోయి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో వేయలేదండి. జీలకర్ర, మెంతుల పొడి, మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. సో కలర్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ రసాన్ని మొత్తం కూడా మరగనివ్వాలి, బాగా తెరిలినట్టుగా అవుతుంది చూసారా. సో అలా అయిన తర్వాత అది చిక్కబడిపోతుంది. చిక్కబడిన తర్వాత మనకు కావాల్సినటువంటి కాకరకాయ పులుసు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. చల్లబడ్డ తర్వాత టేస్ట్ ఉంటుంది బాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. ఇంతకుముందు కాకరకాయ పులుసు చూసిన విధంగానే ఇప్పుడు కోడిగుడ్డు చింత చిగురు కర్రీ చూద్దాము. స్టవ్ పైన కళాయి పెట్టేసి దీంట్లో ఆయిల్ పోసేసి పోపు పెట్టేస్తున్నానండి. సో ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాను. ఆనియన్, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. 2 ఆనియన్లు తీసుకున్నానండి. ఇంకో విషయం, ఆనియన్ పొట్టు రావాలంటే కొద్దిసేపు నీళ్ళలో ఉంచితే వస్తుంది. సో అల్లం పేస్ట్ కూడా నేను కావాల్సినంత యాడ్ చేసుకున్నాను. పసుపు కూడా, ఈ పసుపు వేయగానే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో అది ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ రాగానే దీంట్లో మనం ఏంటంటే, నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇవి ఇంత సైజులో ఉన్న ఆనియన్స్కి 2 ఎగ్స్ తీసుకున్నాను. సో ఎగ్స్ని బ్రేక్ చేసేసి ఒక బౌల్లో పోసేసుకున్నాను. ఈ బ్రేక్ చేసిన ఎగ్ మిక్చర్ని నేను ఆ ఫ్రై అయిన ఆనియన్లో పోసేస్తున్నాను. సో ఇలా పోసేసాను. పోసిన తర్వాత కొద్దిసేపు కదపకూడదు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం ఎడ్జెస్లో ఇలా కలిపేసి పెట్టుకోవాలి ఎగ్ని. ఈ ఎగ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింత చిగురు అండి, మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ చెట్టుది, కొంచెం చింత చిగురుని నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా మొత్తం కూడా చింత చిగురు అంతా కూడా ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మసాలాలు యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా ఉందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చింత చిగురు కర్రీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.